ప్రార్థనలు ఏకీభవించండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మీ పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు వందనాలు సమర్పిస్తున్నాం తండ్రి. స్తోత్రాలనైనా ప్రభా, ఏ ఎన్నిక లేని మమ్ములను, ఏ అర్హత లేని మమ్ములను తండ్రి మీరు ఎంతగానో ప్రేమించి మీ ఎన్నిక చేసి మీ అర్హతను మాకిచ్చి ఈరోజు ప్రభా మీ సన్నిధిలో ఇట్టి రీతిగా మిమ్మల్ని ఆరాధించే గుంపులో నన్ను మమ్మల్ని ఉంచినందుకై మీకే స్తోత్రములు, మీకే వందనములు నాయన. ప్రభా, ఈ సమయంలో కొద్ది నిమిషాలు మీ మాటలు నేర్చుకోవడానికి ప్రభా మేము సిద్ధపడుతూ ఉండగా ఇగో తండ్రి, నిలబడిన నేను జ్ఞానం లేనివాడని తండ్రి, కేవలము మట్టి మనిషిని ప్రభా, నన్ను నేను మీకు అప్పగించుకుంటున్నాను ప్రభా. నాలో ఏ అహంకారము కానీ ఎటువంటి దుర్బుద్ధి కానీ లేకుండగా ప్రభా, కేవలము మీ మాటలతో నన్ను నింపి నన్ను ఒక సాధనంగా వాడుకుని నిలబడిన నాకు, కూర్చున్న మీ పిల్లలకు అవసరమైన ఉపయోగకరమైన మాటలు మీరు తెలియజేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. సహాయం దయచేయండి. అలాగే కూర్చున్న మీ పిల్లలందరినీ కూడా మీరు దీవించండి. వారి హృదయాలు వాక్యం వైపు మళ్ళించి చెప్పబడుతున్న ప్రతి మాట వారి హృదయాల్లో ముద్ర వేసుకుని వాక్య ప్రకారం జీవించాలనే తపన ప్రతి ఒక్కరిలోనూ కలుగు చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. సహాయం దయచేయండి. మెట్టుకునైనా దుష్టుడు మా నుంచి దూరంగా ఉంచి సమస్త మహిమ, ఘనత, ప్రభావంలో మీరే పొందుకొని వేడుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో ఈ స్తుతులనియు విజ్ఞాపనలనియు సమర్పించి అడిగి వేడుకుని పొందుకుని ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్. మంచిదండి. మరొక మారు కూడొచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. ఇక సమయాన్ని పోనివ్వకుండా త్వరితగతిన మనందరం కూడా వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ఈరోజు మరి క్రైస్తవ జీవితంలో వ్యక్తిగత సాక్ష్యం యొక్క ప్రాముఖ్యత అనేటువంటి అంశాన్ని కొద్ది నిమిషాలు మనందరం కూడా ఆలోచన చేద్దాం. ఏమండి, క్రైస్తవ జీవితంలో వ్యక్తిగత సాక్ష్యం యొక్క ప్రాముఖ్యత చాలా జాగ్రత్తగా విందాం. కొద్ది నిమిషాలే మాట్లాడతాను. మరి పిల్లలు ఎవరైనా డిస్టర్బెన్స్గా ఉంటే కనుక కొంచెం బయటికి తీసుకెళ్ళి ఊరుకోబెట్టి లోపలికి వచ్చేయండి. ఎవరో పిల్లల వైపు చూడొద్దు, చంటిబిడ్డ తల్లులు తప్ప. ఏమండి, దయచేసి కొద్ది నిమిషాలు అందరూ కూడా వాక్యం వైపు మీ మనసు కేంద్రీకరించాలని మరి ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. ఎందుకు అంటే ఈరోజు మన క్రైస్తవ జీవితంలో ఎన్నో ప్రాముఖ్యమైన సంగతుల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. విశ్వాసం గురించి మాట్లాడుకుంటాం, నిరీక్షణ గురించి మాట్లాడుకుంటాం, ప్రేమ గురించి మాట్లాడుకుంటాం, అండ్ భక్తి గురించి మాట్లాడుకుంటాం. వీటి గురించి మాట్లాడుతూ ఇవి చాలా గొప్పవి అని చెప్పి మనం చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటాం. అలాగే దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, దేవుని కొరకు బ్రతకాలి అని చెప్పి గొప్ప గొప్ప మాటలు మనం అనేక సందర్భాల్లో మన జీవితాల్లో ఉపయోగిస్తూ ఉంటాం. మంచిది ప్రియమైన దేవుని పిల్లారా, ఈ మాటలన్నీ మనం ఉపయోగించాలి, వాటి గురించిన అవగాహన కూడా మనం కలిగి ఉండాలి. అలాగే ఈ ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, భక్తి ఇవి ఎలాగైతే గొప్ప గొప్ప పదాలుగా మన విశ్వాస జీవితంలో కనపడుతున్నాయో, మన క్రైస్తవ జీవితంలో కనబడుతున్నాయో, అలాగే సాక్ష్యము అనేది కూడా మన క్రైస్తవ జీవితానికి చాలా అత్యవసరమైనది. ఈ సంగతిని ఈరోజు మనందరం కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఈ విషయాన్ని నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. సాక్ష్యం అంటే ఏంటి అంటే, సాక్ష్యం అంటే సమాజంలో రెండు రకాల సాక్ష్యాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఒకటి నా గురించి నేను చెప్పుకోవటం, అంటే దాన్ని ఏమంటారు, సొంత సాక్ష్యం, సెల్ఫ్ టెస్టిమనీ అంటారు దాన్ని. అంటే నా గురించి నిలబడి నేను చాలా మంచివాడినండి, నేను దేవుణ్ణి చాలా ప్రేమిస్తున్నానండి, నేను ఉదయాన్నే లేస్తానండి, దేవునికి ప్రార్థన చేస్తానండి, నేను అందరికీ వాక్యాన్ని బోధిస్తానండి, ఇలాగా నా గురించి నేను నిలబడి చెప్పుకునే సాక్ష్యాన్ని ఏమంటారంటే దాన్ని సెల్ఫ్ టెస్టిమనీ, నా సొంత సాక్ష్యం అంటాం. అలా కాకుండా నా గురించి మరొకరు చెబితే, ఇప్పుడు నా గురించి నా భార్య కానీ, నా గురించి నా తల్లి కానీ, లేకపోతే నా పక్కనున్న వారు కానీ, సంఘంలో సభ్యులైన మీరు కానీ నిలబడి నా గురించి మాట్లాడితే ఏమంటే దానిని మరి అది రెండవ రక సాక్ష్యంగా మనం చెప్పుకుంటాం. ఈ విధంగా సమాజంలో రెండు రకాల సాక్ష్యాలు మనకి కనబడుతున్నాయి. అయితే ఈ రెండు సాక్ష్యాల్లో ఏ సాక్ష్యానికి ఎక్కువ వెయిట్ ఉంటుంది? జనరల్గా నేను నా గురించి చెప్పుకున్న సాక్ష్యానికి ఎక్కువ వెయిట్ ఉంటుందా, నా గురించి ఎదుటివారు చెప్పిన సాక్ష్యానికి ఎక్కువ వెయిట్ ఉంటుందా? ఏమండి, ఎదుటివారు చెప్పిన సాక్ష్యానికే ఎక్కువ వెయిట్ ఉంటుంది. అందుకే చూడండి, ఎవరైనా గొడవలు ఆడుకుని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టినప్పుడు కోర్టులో ఆ కేసు హీరింగ్కి వచ్చింది అనుకోండి, జడ్జి గారు పిలుస్తారు, సాక్షులను ప్రవేశపెట్టండి అని. ఎందుకు పిలుస్తున్నారు జడ్జి గారు? ఆల్రెడీ ఆ ఇద్దరు కూడా బోన్లో నిలబడినప్పుడు
ఇతను చెప్పింది అతను చెప్పింది వింటే సరిపోతుంది కదా, కానీ సరిపోవటం లేదు అది. ఏమంటే వాళ్ళ గురించి చెప్పుకుంటే ఆ మాటలు జడ్జి గారికి జడ్జిమెంట్ ఇవ్వడానికి సరిపోవు. వాళ్ళ గురించి ఇప్పుడు ఎవరు చెప్పాలి? పక్కనున్న వాళ్ళు, ఆ కార్యక్రమాన్ని చూసిన వారు చెప్పాలి. నిజమేనండి, అతను కొడుతుండగా నేను చూశాను, నిజమేనండి అతనికి హాని చేస్తుండగా నేను చూశానని చెప్పి పక్కనున్న వాళ్ళు సాక్ష్యం చెబితే ఆ సాక్ష్యాన్ని బట్టి జడ్జి గారు తీర్పు ఇవ్వటం అనేది మనం చూస్తున్నాం. అంటే మనకు ఊరకనే అర్థమైపోతుంది, ఒక వ్యక్తి తన గురించి తాను చెప్పుకునే సాక్ష్యం కంటే ఆ వ్యక్తి గురించి మరొకరు చెప్పే సాక్ష్యానికే ఎక్కువ వెయిట్ ఉంటుంది అన్న సంగతి సమాజంలో మనకు అనేక సందర్భాల్లో చూస్తున్నప్పుడు అర్థమవుతుంది. అలాగే ఏదైనా ఒక గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందనుకోండి, గవర్నమెంట్ ఉద్యోగం వస్తున్నప్పుడు ఒక వ్యక్తికి ఊరికనే పిలిచి గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చేస్తారా? ఎవరు ముందు ఎంక్వైరీ చేస్తారు. అదే డిపార్ట్మెంట్లో జాబ్ అనుకోండి, ఖచ్చితంగా ఎంక్వైరీ ఉంటుంది. ఇతనికి ఏమైనా నేర చరిత్ర ఉందా, ఇతను ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళాడా, కేసులు ఏమైనా ఉన్నాయా, అవన్నీ చూసిన తర్వాత ఇతను అంతా కూడా బాగుంది, ఇతని ఫ్యామిలీ హిస్టరీ బాగుంది, ఇతని హిస్టరీ బాగుంది అని తెలుసుకున్న తర్వాత అతనికి ఉద్యోగం ఇవ్వటం అనేది జరుగుతుంది. అంటే ఇదొక రకమైన సాక్ష్యం. అవునండి. అలాగే మనలో కొంతమంది కువైట్ అలాగే మరి ఇతర దేశాలకి వలస వెళ్తూ ఉంటారు పనుల కోసం. అప్పుడు మనందరం కూడా ఒక పాస్పోర్ట్ కొరకు అప్లై చేస్తాం. పాస్పోర్ట్ ఎంక్వైరీకి పోలీసు వాళ్ళు మన మధ్యలోకి వస్తారు. వచ్చినప్పుడు ఏం ఎంక్వైరీ చేస్తారు అండి? ఊరికనే పాస్పోర్ట్ ఇచ్చేస్తారా మనకి? ఎవరు ముందు ఎంక్వైరీ అవ్వాలి. వాళ్ళు వచ్చి అడుగుతారు, ఎప్పుడైనా మీరు కేసులు పెట్టారా, మనల్ని అడుగుతారు, మన పక్కింటి వాళ్ళని అడుగుతారు, ఏమైనా గొడవలు ఆడతారా, ఈ వ్యక్తి ఎటువంటి వ్యక్తి, ఇవన్నీ అడిగిన తర్వాత పాస్పోర్ట్ ఎంక్వైరీ అయిన తర్వాత అప్పుడు పాస్పోర్ట్ అనేది మనకు మంజూరు చేస్తారు. ఆ పాస్పోర్ట్ వచ్చాక మన వీసా తీసుకుని ఇతర దేశాలకు మనం వెళుతుంటాం. అంటే ఇవన్నీ నేను ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ లోకంలో 60 లేక 70 సంవత్సరాల జీవితకాలంలో ఒక ఉద్యోగాన్ని సంపాదించుకోవాలన్నా, ఒక కోర్టులో కేసు నగ్గాలన్నా, లేదా శిక్ష పడకుండా తప్పించబడాలన్నా, ఒక దేశం నుంచి మరొక దేశానికి మనం ప్రయాణం చేయాలన్నా, ఏమంటే సాక్ష్యం అనేది చాలా కీ రోల్ అనేది పోషిస్తుంది, చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది. ఇక్కడ సాక్ష్యం లేదా సాక్షులు అనేవారు ఏమంటే వీళ్ళు సరిగ్గా సాక్ష్యం మన గురించి చెప్పకపోతే, ఆ వచ్చిన వాళ్ళకి మన గురించి 4 మంచి మాటలు చెప్పకపోతే మనం వెళ్ళాలనుకున్న ప్రాంతానికి మనం వెళ్ళలేము, చెయ్యాలనుకున్న ఉద్యోగం మనం చేయలేము. కేవలం ఈ భూమి మీద 60 లేక 70 సంవత్సరాల కాలంలోనే సాక్ష్యానికి ఎంత ప్రాధాన్యత అనేది ఉంటే, మరి మన క్రైస్తవ జీవితంలో మనం వెళ్ళబోయేది మహాలోకం, పరలోక మహాపట్టణానికి మనం వెళ్ళబోతున్నాం. దానికి మరి అన్లిమిటెడ్ ఇయర్స్ అక్కడ మనం నివాసం ఉండబోతున్నాం మన తండ్రి అయిన దేవునితో. ఏమంటే మరి కోటాను కోట్ల సంవత్సరాల జీవితకాలం అక్కడ మనం ఉండబోతున్నప్పుడు అటువంటి మహాలోకానికి వెళ్ళేటువంటి ఈ మహా జీవితంలో అంటే ఆ జీవితాన్ని కూడా ఇక్కడ మనం అనుభవిస్తున్నాం ప్రస్తుత కాలంలో. ఏమంటే ఈ విశ్వాస యాత్రలో ఏమంటే మరి సాక్ష్యానికి ప్రాముఖ్యత ఉందా లేదా, ఇది ప్రశ్న. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. 60 లేక 70 సంవత్సరాల జీవితకాలంలోనే ఒక ఉద్యోగానికి మన గురించిన సాక్ష్యం అవసరం అవుతుంది. ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళి పని చేయటానికి మన గురించిన ఒక సాక్ష్యం అవసరం అవుతుంది. అటువంటిది ఒక లోకం నుంచి మరొక లోకానికి వెళ్ళవలసిన మన గురించి సాక్ష్యం అనేది అవసరమా కాదా అని మనం ప్రశ్నిస్తే మనకు ఊరకనే అర్థమవుతుంది, సాక్ష్యం అనేది చాలా అవసరం, చాలా అవసరం. మన వ్యక్తిగత సాక్ష్యం అనేది చాలా అవసరం. ఎందుకు ఈ విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నానంటే, ఈరోజు చాలామంది మన క్రైస్తవ సమాజంలో పెద్ద పెద్ద సేవకుల కాడి నుంచి పెద్ద విశ్వాసుల దగ్గర నుంచి సామాన్య విశ్వాసుల వరకు అందరూ మాట్లాడే మాట ఏంటంటే, నా జీవితం గురించి మీకు ఎందుకండి? ఇది ప్రశ్న. నా గురించి మీకు ఎందుకు? నేను ఏం చెబుతున్నానో వినండి అంతే. నేను వాక్యాన్ని తప్పు ప్రకటిస్తే అడగండి అంతే. నేను వాక్యాన్ని సరైన కోణంలో విభజించకపోతే క్వశ్చన్ చేయండి అంతే తప్ప నా వ్యక్తిగత జీవితం గురించి మీకెందుకు, నేను ఎలా బ్రతికితే మీకెందుకు అనేటువంటి మరి మాటలు మాట్లాడేవారు నేటి మన క్రైస్తవ సమాజంలో చాలామంది ఉన్నారు. అందులో సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, ఏమన్నా అందరూ ఉన్నారండి. నేనున్నాను, మీరున్నారు, మనం అందరం ఉన్నాం ఒక మాటలో చెప్పాలంటే. అయితే ఈరోజు మనం ఆలోచన చేయాలి, అసలు మనం ఉపయోగిస్తున్నటువంటి ఈ పదం ఏమన్నా మన విశ్వాస జీవితానికి సూట్ అవుతుందా అంటే జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఎందుకంటే మరి ఈ చిన్న జీవితంలోనే మన గురించి మంచి సాక్ష్యం ఉండాలని కోరుకుంటుంది సమాజం. ఈ చిన్న జీవితంలో చిన్న ఉద్యోగానికి
చిన్న పని పాఠాలు చేసుకోవడానికి, ఇగో నీ గురించి మంచి టెస్టిమనీ లేకపోతే, మంచి కండక్ట్ సర్టిఫికేట్ నీకు ఇవ్వకపోతే, ఇగో నిన్ను పలానా ప్రాంతానికి మేము పంపించమని ఈ లోకం చెబుతున్నప్పుడు, ఈ లోకం నుంచి మరొక లోకానికి వెళ్ళవలసిన మన గురించి మంచి కండక్ట్ సర్టిఫికేట్ అనేది లేకపోతే దేవుడు మనల్ని తీసుకెళ్తాడా? ఈరోజు మనం ఆలోచన చేయాలి. అందుకే ఏమంటే మనకి అన్ని విషయాల్లో మాదిరైనటువంటి మన ప్రభువుల వారి గురించి మనం మాట్లాడుకుంటే, అన్ని విషయాల్లో మాదిరి ఆయన మనకు. నన్ను చూస్తే నేను మీకు ఏదో విషయంలో ఎక్కడో దిక్కున దొరికిపోయే అవకాశం ఉంది. అలాగే ఏ సేవకుడిని మాదిరి పెట్టి చూసుకున్నా ఆ సేవకుడు ఏదో విషయంలో మనకు దొరికిపోయే అవకాశం ఉంది. కానీ మన కొరకు ప్రాణం పెట్టిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మాదిరిగా మనం చూడగలిగితే, ఏమంటే ఆయన పర్ఫెక్ట్గా మనకు సరిపోతాడు. ఆయనే మనకు మాదిరి, ఆయనే మనకు మాదిరి. ఏమంటే ఆయన గురించిన సాక్ష్యము ఆయన శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు ఎలా ఉంది అని మనం ఒకసారి పరిశీలించగలిగితే చాలా అద్భుతంగా విషయాలు మనకు కనబడుతుంటాయండి. జాగ్రత్తగా చూద్దాం. ఎందుకంటే ఏమంటే సాక్ష్యం ఉండాలి అంటున్నారు. మేము మంచిగా బతకటం లేదా? మేము ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వస్తున్నాం కదా, పాటలు పాడుతున్నాం కదా, కానుకలు వేస్తున్నాం కదా, వాక్యం వింటున్నాం కదా. ఏమంటే ఇలాగ మన గురించి మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం. అయితే ఇందాక మనం ఆలోచన చేసినట్టుగా మన గురించి మనం గొప్పగా చెప్పుకోవటం కాదు, మన గురించి పక్కనున్న వారు చెప్పాలి. అలాగే మన గురించి మరొక ఆయన చెప్పాలి. ఆయన ఎవరో ఈ పరిశుద్ధ గ్రంథంలోకి వెళుతున్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. జాగ్రత్తగా ఈ విషయాలు మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారి గురించిన సాక్ష్యము ఎలా ఉంది ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు మనం చూడగలిగితే, అందరూ కూడా ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి చూడగలిగితే లోకాసు వార్త 2వ అధ్యాయము చూద్దామండి. లోకాసు వార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు మనం చదువుకుందాం. లోకాసు వార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఈ మాట మనందరికీ బాగా తెలుసు కదండి. యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు దూత మాట్లాడుతున్నటువంటి మాట. ఆ తర్వాత మాట చదువమ్మ 11. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అంటుందండి. అంటే ఒక సాక్ష్యం చెబుతుంది దూత. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ఎవరట? ఈ రక్షకుడు ఎవరట? ఈయన ప్రభువైన క్రీస్తు. ఈ మాట మనం నోట్ చేయాలి. దూత చెబుతున్నటువంటి సాక్ష్యం, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ఎవరు? ప్రభువైన క్రీస్తు, ప్రభువైన క్రీస్తు. అలా కిందకు వచ్చేసేటప్పటికి ఇదే 2వ అధ్యాయంలో 34-35 వచనాలు చూద్దామండి. 34-35. సుమయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలీల్లో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. అంటే ఇక్కడ సుమయోను గారు సాక్ష్యం ఇస్తున్నాడు. చదవమ్మా. మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకుని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. అంటే ఇక్కడ సుమయోను గారు చెబుతున్న సాక్ష్యం అంటే భవిష్యత్తులో యేసుక్రీస్తు వారి ద్వారా ఆ కుటుంబంలో ఏం జరగబోతుందో, మరియమ్మ గారి జీవితంలో మరి ఎటువంటి మరి మార్పులు జరగబోతున్నాయో ఇక్కడ సుమయోను గారు యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం ఇస్తున్నారు. అమ్మా మరియమ్మ, నీ హృదయంలో ఒక ఖడ్గము దూసుకెళ్ళబోతుంది. ఇదిగో ఈయన ఎటువంటి వాడో తెలుసా? మళ్ళా చూడన్నమాట. ఈయన ఎటువంటి వాడు? అనేక హృదయాలోచనలు బయలుపడేటట్లు చేసేటువంటి ఆయన. ఇశ్రాయేలు అనేకులు పడటానికి తిరిగి లేవటానికి వివాదాస్పదమైన గుర్తుగా నియమించబడినవాడు. ఇగో నీ కడుపులో ఇగో నీ ద్వారా జన్మించినటువంటి ఈయన మామూలు వ్యక్తి కాదు, మామూలు వ్యక్తి కాదు. ఈయన ఎంత మహానుభావుడు అంటే ఇగో ఇశ్రాయేల్లో అనేక మంది పడటానికి తిరిగి లేవటానికి ఇగో వివాదాస్పదమైన గుర్తుగా నియమించబడబోతున్నాడు. ఇగో ఈయన ద్వారా ఏం జరుగుతుందో తెలుసా? నీ హృదయంలో ఖడ్గము దూసుకెళ్ళబోతుంది అని చెప్పి ఏమంటే యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం చెబుతున్నాడు. ఆయన భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాడు. ఇంకా కిందకు వచ్చేస్తే ఇక్కడ 38వ వచనం కూడా చదవండి. 38వ వచనం. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. ఆయన గూర్చి ఎవరేమే? అన్న అనే ప్రవక్త్రి.
ఏమండి 84 సంవత్సరాలు విధవరాలుగా ఉండి ఏమంటే దేవుని సంఘంలో పరిచర్య చేస్తున్నటువంటి ఈ గొప్ప విశ్వాసురాలని ఈ తల్లి కూడా యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం చెబుతుంది. యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతుంది. ఎవరితో మాట్లాడుతుంది? యెరూషలేము విమోచన కొరకు ఎదురు చూస్తున్న వారితో ఈమె మాట్లాడుతుంది. ఇగో యేసుక్రీస్తు వారు ఈ బాలుడు ఎవరు అనుకుంటున్నారు? ఈ బాలుడు సామాన్యమైన బాలుడు కాదు. ఈ బాలుడు దేవుని కుమారుడు. ఈ బాలుడు ద్వారానే రక్షణ రాబోతుంది. ఈ బాలుడు ద్వారానే పాపక్షమాపణ కలగబోతుంది. ఇగో యూదులమైన మన అందరం కూడా ఎదురు చూసే మెస్సయ్య ఈయనే అని చెప్పి యెరూషలేము విమోచన కొరకు ఎదురు చూస్తున్న వారందరితో ఈ అన్న అనే ప్రవక్త ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా ఈ సందర్భాన్ని బట్టి మనం చూస్తున్నాం. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. అంటే మనం ఇక్కడ చూసిన వారందరూ కూడా ఇప్పుడు ఏం చేశారు? సాక్ష్యం చెబుతున్నారు. ఎవరి గురించి సాక్ష్యం చెబుతున్నారు? యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం చెబుతున్నారు. ఇంకా ముందుకు వస్తే ఇంకెవరు సాక్ష్యం చెబుతున్నారు చూడండి. అండ్ మార్కు సువార్త ఇక్కడ మరొకరిని చూడగలిగితే చాలా ఆశ్చర్యం కలుగుతుంటుంది. యేసుక్రీస్తు వారి గురించి ఈ సాక్ష్యం చెప్పేవారిని మనం చూడగలిగితే మార్కు సువార్త 1వ అధ్యాయము 23వ వచనం చదవండి. 23. ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడు ఒకడుండెను. వాడు, నజరేయుడవగు యేసు, మాతో నీకేమి? మమ్ము నశింప చేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడువు అని కేకలు వేశాను. ఈ సాక్ష్యం ఎవరు చెబుతున్నారు? ఏమండి, ఈ సాక్ష్యం ఎవరు చెబుతున్నారు? అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడు అనగా అపవిత్రాత్మ చెబుతుంది సాక్ష్యం. ఏమని చెబుతుంది యేసుక్రీస్తు వారి గురించి? అప్పుడే మమ్మల్ని నశింపజేయడానికి వచ్చేసావా? అండ్ ముందు ఏమని అడ్రస్ చేస్తుంది? నజరేయుడు వగు యేసు, మాతో నీకేమి? మమ్ము నశింపచేయుటకు వచ్చితివా అని అంటూ, నీవెవడవో మాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేస్తూ యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం చెబుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు దెయ్యానికి ఎవరు అర్థమయ్యారు? నజరేయుడైన యేసుగా ఉన్నటువంటి ఈయన ఎవరో దెయ్యానికి అర్థమైందండి. ఈ పాయింట్ మనం క్యాచ్ చేయాలి. అంటే దెయ్యానికి నజరేయుడైన యేసుగా పిలువబడుతున్నటువంటి ఈయన ఎవరో దెయ్యానికి అర్థమైంది. ఇగో వారికి శిక్ష విధించబోయేవాడు ఈయనే అన్న సంగతి ఆ దెయ్యాలకు తెలుసు కనుక, ఇగో నువ్వు దేవుని పరిశుద్ధుడవు, నువ్వు కేవలం నజరేయుడైన యేసుగా కనపడుతున్నంత మాత్రాన నువ్వు కేవలం ఒక మనిషివి కాదు, నువ్వు దేవుని పరిశుద్ధుడవు, ఆ సంగతి మాకు తెలుసు అని చెప్పి దెయ్యాలు యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం చెబుతున్నాయి. అలాగే ఆ తర్వాత అధ్యాయంలో కూడా 3వ అధ్యాయంలో కూడా చూడగలిగితే 3వ అధ్యాయం 11వ వచనం కూడా చూడండి. 3వ అధ్యాయం 11వ వచనం. 3వ అధ్యాయం 11వ వచనం. అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయన్ను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడు అని చెప్పుచు కేకలు వేసిరి అంటే ఇక్కడ దెయ్యాలు ఏం చేస్తున్నాయి? నాయనా నువ్వు దేవుని కుమారుడు, నాయనా నువ్వు దేవుని పరిశుద్ధుడవు, అంటే నాయనా నీవే దేవుడు అని చెప్పి వారు కేకలు వేస్తూ యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం చెప్పినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే ఇక్కడ చాలా కేటగిరీలు చూసాం కదా. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు దేవదూత సాక్ష్యం చెప్పడం చూసాం. ఏమంటే యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు సుమయోను గారు సాక్ష్యం చెప్పడం చూసాం ఒక యాజకుడుగా. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఏమంటే అన్న అనే ప్రవక్త ఒక మంచి విశ్వాసిగా, ఏమంటే ఒక ప్రవక్తిగా ఉన్నటువంటి ఆమె సాక్ష్యం చెప్పడం చూసాం. అలాగే యేసుక్రీస్తు వారు పరిచర్యలోకి వచ్చినప్పుడు ఎవరు చెబుతున్నారు సాక్ష్యం? ఇక్కడ దెయ్యాలు సాక్ష్యం చెబుతున్నాయి. దెయ్యాలు సాక్ష్యం చెప్పడం ఏంటండి? ఏమంటే దెయ్యాలు సాక్ష్యం చెప్పడం ఏంటి? ఇంకా ముందుకు వచ్చేస్తే ఇప్పుడు యోహాను సువార్తలో కూడా మనం వచ్చేద్దాం ఒకసారి. యోహాను సువార్త ఇవన్నీ ఎందుకు చూస్తున్నామో మనం ముందుకు వెళుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 4వ అధ్యాయము 29వ వచనం చూద్దాం. 29వ వచనం. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని అని ఆ ఊరి వారితో చెప్పగా, ఎవరిమే? సమరయ స్త్రీ. అంటే సమరయ స్త్రీ యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతుంది. తన ఊరిలోనికి వెళ్ళి ఊరిలో ఉన్న వాళ్ళతో ఏమని మాట్లాడుతుంది? మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని చెబుతుందండి, సాక్ష్యం చెబుతుంది. ఈయన క్రీస్తు కాడా అని సాక్ష్యం చెబుతుంది. ఈ సమరయ స్త్రీ యొక్క జీవితాన్ని ఒకసారి మనం చూడగలిగితే, అంటే సమరయ స్త్రీ మంచిదా? ఆమె ఎటువంటి జీవితం కలిగినది? ఒకసారి ఇక్కడే ఇదే 4వ అధ్యాయము 17వ వచనం చూడండి. 16వ వచనం చదవండి. 16వ వచనం. యేసు నీవు వెళ్ళి
నీ పెనిమిటిని పిలుచుకుని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. యేసుప్రభు గారు అంటున్నారు, అమ్మ నువ్వు ఇంటికి వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురా అనగానే ఆమె ఏం సాక్ష్యం చెబుతుంది? ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడు. యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే. అమ్మ నీకైతే 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాడు అని చెప్పి యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో మాట్లాడుతున్న సందర్భం. అంటే ఈ సందర్భాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఈ సమరయ స్త్రీ ఎవరుగా కనపడుతుంది? సమాజంలో తన జీవితాన్ని పాడు చేసుకున్నటువంటి ఒక చెడిపోయిన జీవితాన్ని కలిగిన స్త్రీగా మనకి కనబడుతుంది. ఇలా చెడిపోయిన జీవితాన్ని కలిగిన ఒక స్త్రీ యేసుక్రీస్తు వారి గురించి ఏమని సాక్ష్యం ఇస్తుంది? ఏమంటే ఈయన క్రీస్తు కాడా, ఇగో నా జీవితాన్ని అంతటి గురించి తెలియజేసినటువంటి ఈయన క్రీస్తు కాడా, ఇంకా మీకు సందేహం ఏంటి అని అడుగుతుందండి. అంటే ఈ సందర్భాన్ని మనం ఆలోచన చేయగలిగితే అప్పటికి యేసుక్రీస్తు వారి గురించి సమాజం అంతా ఏమని మాట్లాడుకుంటుందంటే, ఈయన నజరేయుడైనటువంటి యేసు, ఈయన తండ్రి ఇగో వడ్లవ అనేటువంటి యోసేపు గారు, ఈయన తల్లి మరియమ్మ గారు, ఇగో ఈయన సోదరిమణులు మనతో పాటు ఉన్నవాళ్లే, ఈయన సోదరులు మనతో పాటు పనులు చేస్తున్నవారే, ఇతను వడ్లవాని కుమారుడు అని చెప్పి యేసుక్రీస్తు వారి గురించి సమాజం అంతా మాట్లాడుకుంటుంది. ఆయన ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేసినా, ఎన్ని మహా గొప్ప సంగతులు ఆయన సమాజంలో ప్రకటిస్తున్నా, ఏమంటే సమాజం అంతా కూడా మరి చూస్తున్న ఆ కోణం ఎలా ఉందంటే, ఈయన నజరేయుడైన యేసు అంతే, ఈయన యోసేపు గారు కుమారుడు, ఈయన తల్లి పేరు మరియమ్మ, ఈయన వడ్లవాని కుమారుడు అని చెప్పి సమాజం అంతా ఆ ముద్రలోనే చూస్తున్నప్పుడు, అదే సమాజంలో పాపపు బ్రతుకులో ఉన్న ఒక స్త్రీ మాత్రం యేసుక్రీస్తు వారిని మరొక కోణంలో చూస్తుంది. అదేం కోణం? ఈయన క్రీస్తు కాడా అంటుంది. అప్పటికి యూదులందరూ ఎదురు చూస్తున్నారు, మెస్సయ్య రాబోతున్నాడు, మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య వచ్చిన తర్వాత మాకున్న ఈ బాధలన్నీ తీరిపోతాయని చెప్పి ఏమంటే క్రీస్తు అనే మెస్సయ్య కొరకు యూదులు ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూసే యూదులు ఈయన క్రీస్తు అని ఒప్పుకోవటం లేదు, కానీ ఏమంటే తన జీవితాన్ని పాడు చేసుకున్న ఈ స్త్రీ మాత్రం ఈయన క్రీస్తు అని ఒప్పుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి ఈ సాక్ష్యం ఎంత గొప్పగా కనబడుతుందో. ఏమంటే ఇలాగ మనం ఇక్కడ ఇప్పటి వరకు మనం ఆలోచించినటువంటి ఈ సంగతులన్నీ, ఇక్కడ ఉన్న క్యారెక్టర్లన్నీ చూసుకుంటా వస్తే ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క టైప్లో కనబడతలేదా? మొదట దేవదూతలు, పరలోక సంబంధమైన వారు, సుమియోను యాజకుడు, అన్నగారు ఒక ప్రవక్త్రి లేదా ఒక విశ్వాసురాలు, అంటే దెయ్యం పట్టినటువంటి మనుషులు, అండ్ అపవిత్రాత్మలు మాట్లాడుతున్నాడు అక్కడ చూస్తున్నాం. ఇక్కడ సమరయ స్త్రీ తన జీవితాన్ని పాడు చేసుకుని సమాజంలో నీచంగా బ్రతుకుతున్న ఒక స్త్రీగా చూస్తున్నాం. అయితే వీరందరూ కూడా యేసుక్రీస్తు వారి గురించి ఏమని సాక్ష్యం చెబుతున్నారు? ఆయన దేవుడు అన్న సంగతిని వీరందరూ సాక్ష్యం ఇస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ఆయన మంచివాడు అన్న సంగతిని వీరందరూ సాక్ష్యం ఇస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ఇంకా ఇక్కడ బాప్తిసం ఇచ్చి యోహాను గారు కూడా మరి ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి మనం చూడగలిగితే చూద్దాం. ఇదే యోహాను సువార్త 3వ అధ్యాయము 31, 32 వచనాలు చూద్దామండి. పైనుండి వచ్చేవాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చేవాడు భూ సంబంధి అయి భూ సంబంధమైన సంగతుల గురించి మాట్లాడును. పరలోకం నుండి వచ్చేవాడు అందరికీ పైగా ఉండి తాను కన్న వాటిని గూర్చియు విన్న వాటిని గూర్చియు సాక్ష్యమిచ్చును. ఆయన సాక్ష్యం ఎవడును అంగీకరింపడు అని చెప్పి ఏమంటే ఇక్కడ మరి సాక్ష్యం చెబుతున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది బాప్తిసం ఇచ్చి యోహాను గారు ఇచ్చే సాక్ష్యం. ఏమంటే ఇంకా మనకు తెలుసు, యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్నప్పుడు ఏమంటే ఆకాశం తెరవబడటం, పావురం రూపంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి దిగి రావటం, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని చెప్పి తండ్రి సాక్ష్యం చెప్పటం అంటే మనందరం కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమని సాక్ష్యం చెప్పుకుంటున్నారో ఆ మాట కూడా చూసి మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఇదే యోహాను సువార్త 5వ అధ్యాయము చూద్దామండి ఒకసారి. ఇదే యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వచనం నుంచి మనం చదువుదాం. 30వ వచనం. నా అంతట నేనే ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరను, కనుక నా తీర్పు న్యాయమైనది. నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకుని ఎడల నా సాక్ష్యము సత్యము కాదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు, నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకున్న ఎడల నా సాక్ష్యము సత్యము కాదు,
నన్ను గూర్చి సాక్ష్యమిచ్చు వేరొకడు కలడు, ఆయన నన్ను గూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యమని ఎరుగుదును అంటున్నాడండి. అంటే ఇది యేసుక్రీస్తు వారు చెబుతున్నటువంటి సాక్ష్యం, అంటే యేసుక్రీస్తు వారు చెబుతున్నటువంటి మాట. ఆయన ఏమంటున్నాడు? నన్ను గూర్చి నేను సాక్ష్యం ఇస్తే ఇదిగో అది సత్యము కాదు, కానీ నన్ను గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి వేరొక ఆయన ఉన్నాడు, ఆయనే నన్ను గురించి సాక్ష్యం ఇస్తాడు అంటున్నాడు. ఇప్పుడు కిందకు వచ్చేయండి. మీరు యోహాను వద్దకు కొందరిని పంపితిరి, అతడు సత్యమునకు సాక్ష్యం ఇచ్చాను. నేను మనుషుల వలన సాక్ష్యం అంగీకరింపను కానీ మీరు రక్షింపబడవలనని ఈ మాటలు చెప్పుచున్నాను. 36వ వచనంలోకి వచ్చేయండి. 36వ వచనం. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. అదేమనినా, నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. ఏమంటే ఏమి సాక్ష్యం ఇస్తున్నాయట? యేసుక్రీస్తు వారి గురించి. ఈ పాయింట్ మనందరూ ఇప్పుడు నోట్ చేయాలి. మన ప్రారంభం నుంచి అనేక మంది చెప్పిన సాక్ష్యం చూస్తున్నాం. అంటే ఇప్పుడు మనం ఏ విషయం గురించి ఆలోచన చేస్తున్నాం? ఆ విషయాన్ని మర్చిపోకూడదు. మన వ్యక్తిగత సాక్ష్యము మన క్రైస్తవ జీవితంలో ఇంపార్టెంటా కాదా అన్న ప్రశ్న మన మధ్యలో ఉంది. అది ఇంపార్టెంట్ అన్న సంగతి మనకు అర్థమైంది. అయితే అది ఎంత ఇంపార్టెంట్ అని చెప్పి మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనందరికీ ఒకరు బయటికి వెళ్ళండి, పాంప్లెట్స్ తీసుకొచ్చారు. అంటే అది ఎంత ఇంపార్టెంట్ అని మనం చూస్తున్నప్పుడు ఇగో మనకు అందరికీ మాదిరి అయిన యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని చూడగలిగితే, ఆయన జీవితంలో ఆయన శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన గురించి కొంతమంది సాక్ష్యం ఇవ్వటం మనం చూస్తున్నాం. ఇగో దేవదూతలు సాక్ష్యం ఇచ్చారు, అండ్ సుమియోని గారు సాక్ష్యం ఇచ్చారు, అన్న అనే ప్రవక్త్రి సాక్ష్యం ఇచ్చింది. ఏమంటే దెయ్యాలు పట్టిన మనుషులు అనగా అపవిత్రాత్మలు సాక్ష్యం చెబుతున్నాయి. ఇగో నువ్వు దేవుని కుమారుడవు, నువ్వు దేవుని పరిశుద్ధుడు అనే సాక్ష్యం చెబుతున్నాయి. అండ్ బాప్తిసం ఇచ్చి యోహాను గారు సాక్ష్యం చెబుతున్నారు. ఇగో నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది, ఆయన పైనుంచి వచ్చిన వాడు, నేను భూ సంబంధిని అని చెప్పి ఆయనే యేసుక్రీస్తు వారి గురించి ఒప్పుకోవటం మనం చూస్తున్నాం. ఇక చివరకు వచ్చేటప్పటికి యేసుక్రీస్తు వారు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడో తెలుసా? నాయన ఇగో నన్ను పంపిన నా తండ్రి యొక్క చిత్తము నేను నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చాను. ఇగో నేను ఈ భూమి మీదకి వచ్చి ఏ కార్యక్రమాలు చేయాలని దేవుడు నన్ను ఈ భూమి మీదకి పంపించాడో, ఏ పనులు నాకు అప్పగించాడో, ఆ అప్పగించబడిన పనులు నేను చేస్తున్నప్పుడు నేను చేసిన ఆ పనులే ఇగో తండ్రి నన్ను పంపాడని నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి అంటున్నాడు ఆయన. ఈ విషయాన్ని మనందరం ఆలోచన చేయాలి. కొంచెం లెంగ్తీగా అనిపించినా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఏమండి మరలా ఒకసారి చదవండి ఆ మాట, మరలా 36వ వచనం. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. చూడండి, యోహాను గారి కంటే ఎక్కువైన సాక్ష్యము కలదని చెబుతున్న ఈయన అదేమనినా, నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో. ఆగండి ఒకసారి. నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి అంటున్నాడు. అంటే ఇప్పుడు సాక్ష్యము ఇందాక దీనికి ముందు మనం చదువుకున్నాం. యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నా గురించి నేను సాక్ష్యం చెప్పుకుంటే చెల్లదు నాయన. వాస్తవాన్ని చెల్లుతుందా? చెల్లదా? చెల్లుతుంది. ఆయన దేవుడు కనుక ఆయన సాక్ష్యం చెల్లుతుంది. మన మనుషులం కనుక మన సాక్ష్యం చెల్లదు. దేవుడు అనేటువంటి ఆయన తగ్గించుకుని నేను నరరూపిగా ఉన్నాను కనుక, నేను శరీరిగా ఈ భూమి మీద ఉన్నాను కనుక ఇప్పుడు నా సాక్ష్యము చెల్లదన్న సంగతి వీళ్ళకి చెప్పాలన్న రీతిలో ఇదిగో నేను నా గురించి సాక్ష్యం చెప్పుకుంటే అది చెల్లదు. అయితే నా గురించి సాక్ష్యం చెప్పాయన ఇంకొక ఆయన ఉన్నాడని చెబుతూ ఆ కిందకు వచ్చేటప్పటికి ఏమంటున్నాడు ఆయన? ఇదిగో నన్ను తండ్రి భూమి మీదకి పంపాడు. భూమి మీదగా పంపిన ఆయన ఏ పనులు ఈ భూమి మీద నెరవేర్చాలో ఆ పనులు నాకు ఇచ్చి పంపించాడు. ఇప్పుడు ఆయన నాకు ఏ కార్యక్రమాలు అయితే చెయ్యమని ఇచ్చి భూమి మీదగా పంపించాడో ఆ కార్యక్రమాలు నేను భూమి మీద చేస్తున్నప్పుడు ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి. ఏమర్థం అవ్వాలి? నేను చేస్తున్న ఆ పనులే తండ్రి నన్ను పంపుతున్నాడని, ఈ పనులే సాక్ష్యం ఇస్తున్నాయన్న సంగతి మీరు అర్థం చేసుకోవాలి అంటున్నాడు. అవునండి, ఇప్పుడు సాక్షాత్తు యేసుక్రీస్తు వారే దేవుడైనటువంటి ఆయనే తండ్రి చిత్త ప్రకారంగా పనిచేసి
లేదా తండ్రి ఇష్ట ప్రకారంగా ఈ భూమి మీద బ్రతికి తండ్రి చిత్త ప్రకారంగా మరి అందరి కొరకు మరి అందరినీ రక్షణలోకి తీసుకురావటానికి ఆయన్ను బలిగా అర్పించుకోవటం కొరకు ఈ భూమి మీద పరిశుద్ధుడిగా పవిత్రుడిగా ప్రతి విషయంలో తాను తగ్గించుకుంటూ ఆయన దైవత్వాన్ని పక్కన పెడుతూ కేవలము మనిషిగా ఈ భూమి మీద బ్రతుకుతూ మనిషిలో కూడా పవిత్రతను చూపిస్తూ ఎంత తగ్గింపు జీవితాన్ని ఆయన చూపిస్తూ ఇగో తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ ఆ క్రియల ద్వారా దేవుడు నన్ను పంపాడు అని చెప్పి ఆ సాక్ష్యము కావాలని మరి దేవుడైన యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నప్పుడు, అదే రీతిలో ఈరోజు దేవుడు మనందరినీ కూడా ఈ భూమి మీదకి పంపాడు. అవునా కాదా? అవును. ఏమంటే యేసుక్రీస్తు వారు అంటే కారణ జన్ముడిగా వచ్చాడో మీరు అనుకుంటే, ఏమంటే మనల్ని కూడా తల్లి గర్భంలో మరి అందరినీ కూడా మరి తల్లి గర్భం ద్వారా దేవుడు ఈ భూమి మీద మనం పంపిస్తూ ఉన్నప్పుడు, ఏమంటే మనం కూడా అనేక సందర్భాల్లో చదువుకుంటాం. ఏమంటే మనం నెరవేర్చడానికి దేవుడు ఏం ఏర్పాటు చేశాడట? ఈ భూమి మీద సత్క్రియలు ఏర్పాటు చేశాడు లేదండి. అంటే మనకు కూడా ఈ భూమి మీద వాక్య సంబంధమైన కార్యక్రమాలు లేదా దేవుని సంబంధమైన ఆత్మ సంబంధమైన పనులు చేసే ఆ ఒక కార్యక్రమాన్ని దేవుడు ఈ భూమి మీద మనకి ఏర్పాటు చేశాడు. ఇలా ఏర్పాటు చేసి ఈ భూమి మీదకి దేవుడు మనల్ని పంపిస్తున్నప్పుడు ఇప్పుడు మనమేం చేయాలి? ఇప్పుడు మన మాదిరి యేసుక్రీస్తు వారు అయితే యేసుక్రీస్తు వారు ఏది చేస్తే అదే మనం చేయాలి. అంతే తప్ప సేవకులు ఏది చేస్తే అది మనం చేయకూడదు. సేవకులు చేసేది మనం చేస్తే ఏమంటే మనం కూడా నరకానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అదే సేవకులైనా కానివ్వండి, యేసుక్రీస్తు వారు చేసినట్టుగా చేస్తేనే మనము కూడా యేసుక్రీస్తు వారి వలె మరణించి తిరిగి లేచిన తర్వాత పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశారు? తండ్రి తన చిత్తాన్ని నెరవేర్చడానికి ఏ పనులైతే అప్పగించి ఈ భూమి మీదకి ఆయన పంపించాడో ఆ పనులన్నిటినీ మరి తూచా తప్పకుండా నెరవేర్చాడు. ఎలా నెరవేర్చాడు? ఎబ్రీ పత్రికలో మనందరికీ బాగా తెలుసు. ఆ మాట చూడండి ఒకసారి. ఎలా నెరవేర్చాడు ఆయన? ఎబ్రీ పత్రికలో గబగబా తీయండమ్మా. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయము. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు రెఫరెన్స్ చెప్పండి. 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు తండ్రి తనకు అప్పగించిన పనిని ఎలా పూర్తి చేశాడని మనం చూడగలిగితే, ఏమంటే ఆయన అప్పగించిన పనిని పూర్తి చేయడానికి ఆయన భూమి మీద ఎలా బ్రతికాడట? ఎలా బ్రతికాడట? ఆయన మహారోదనతోనూ కన్నీళ్లతోనూ బ్రతికాడంటండి. దేవుడైనటువంటి ఆయన మహారోదనతో బ్రతకటం ఏంటి? కన్నీళ్లు విడుస్తూ బ్రతకటం ఏంటి? ఒకసారి ఆలోచన చేయండి. ఆయనకి ఏం పని చెప్పండి? అంటే ఆయనకి ఏం పని అసలు? అంటే స్వార్థ ప్రకటన చేయడానికి ముందుగా ఏమంటే 40 దినాలు అపవాది చేత శోధించబడ్డానికి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు అన్నప్పుడు, అంటే ఆ సందర్భాన్ని మీరు ఆలోచన చేయండి. 40 దినాలు అపవాదితో శోధించబడడం యేసుక్రీస్తు వారికి అవసరమా? ఆలోచన చేయాలి. అంటే ఈ శరీరాన్ని ధరించుకున్నందుకు అవసరమే. ఏమంటే ఆయన అనుకుంటే, ఏమంటే ఆయన మహిమను ఒక్కసారి ఆయన జ్ఞాపకం తెచ్చుకుంటే ఆయనకి చేయాల్సిన అవసరత ఏమీ లేదు. అపవాది చేత శోధించబడిన అవసరం లేదు, మనుషుల చేత కొట్టబడిన అవసరం లేదు, అండ్ మన చేత సిలువ వేయబడవలసిన అవసరం లేదు, అండ్ ఆయన రక్తాన్ని ధారగా మన కొరకు మరి ప్రవహింప చేయవలసిన అవసరం కూడా లేదు. కానీ తండ్రి చిత్తము అలాగూ ఉన్నది కనుక, ఎలాగుంది తండ్రి చిత్తం? నాయనా నువ్వు భూమి మీదకి వెళ్ళాలి, నువ్వు మహిమలో నాతో సమానంగా ఉన్నవాడు అయినప్పటికీ, మహిమలో మనం ముగ్గురుము కూడా మరి ఏకత్వం కలిగి ఉన్నవారమైనప్పటికీ, ఇగో కుమారుడు అయినటువంటి నీవు నువ్వు ఇప్పుడు భూమి మీదకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత నాయన దీనుడిగా బ్రతకాలి. బ్రతికిన తర్వాత మహారోదన ఉంటుంది నీ జీవితంలో, మహా కన్నీళ్ళు మహా శ్రమలు ఉంటాయి నీ జీవితంలో. ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? ఈ మహారోదనతోనూ కన్నీళ్లతోనూ నిన్ను మరణం నుంచి తప్పించగల సమర్థుడైన నాకు, ఎందుకంటే నీకు దేవత్వాన్ని తీసేస్తున్నాను, నిన్ను కేవలం సంపూర్ణ మానవుడిగా భూమి మీద నేను ఉంచబోతున్నాను. ఇదిగో మధ్యవర్తిగా నువ్వు భూమి మీద ఉండబోతున్నావు. నువ్వు దేవుడిగా ఉండవు భూమి మీద, ఇదిగో మధ్యవర్తిగా మనుషులకు నాకు మధ్యవర్తిగా ఉంటున్నావు కనుక నీ జీవితం అంతా కన్నీళ్ళే ఉంటాయి, నీ జీవితం అంతా కష్టాలే ఉంటాయి, మహారోదన ఉంటుంది,
నువ్వు మనుషులు చేస్తున్న ప్రతి పాపాన్ని నీ భుజం మీద మొయ్యాలి గనుక, ఆ పాప భారము చాలా బలమైంది గనుక, ఆ బలమైన పాప భారం నీ భుజం మీద మోపేది నేనే గనుక, ఆ సిలువ భారాన్ని నీ భుజం మీద నువ్వు మొయ్యాలి గనుక నీ జీవితం అంతా కన్నీళ్లమయం నాయన, నిన్ను తగ్గించుకోవాలని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు ఆ మాటకు సరెండర్ అయి తన మహిమను పక్కన పెట్టి సంపూర్ణ మానవుడిగా ఈ భూమి మీద బ్రతికాడండి. ఈ విషయం మనకు అర్థమైతే దేవుడైన ఆయన తగ్గింపు ఏంటో ఈరోజు మనకు అర్థం కావాలి. అలాగే 7వ అధ్యాయంలో కూడా చూడండి, ఇక్కడ కూడా ఒక మంచి మాట మనకు కనపడుతుంది కదండి. 26వ వచనం, 7వ అధ్యాయం 26వ వచనం, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు అయిన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఏమంటే మహారోదనతో కన్నీళ్లతో బ్రతికినటువంటి ఈయన, ఏమంటే అలాగున్నాను కదా, నేను దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాను కదా, నేను ఎలా బ్రతికినా పర్లేదు అనుకోలేదు దేవుడు. యేసుక్రీస్తు వారు, ఈ నజరేయుడైన యేసుక్రీస్తు వారు నేను ఎలా బ్రతికినా పర్లేదు అనుకోలేదు. అలా రోదన అనుభవించటానికి ముందుగా, కన్నీళ్లు విడుస్తూ అందరి పాపం కొరకు ఆయన బలైపోవటానికి ముందుగా ఆయన జీవితాన్ని ఎలా సిద్ధపరుచుకున్నాడో మనం చూడగలిగినప్పుడు ఇక్కడ భక్తుడు మాట్లాడుతాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఆయన పవిత్రుడుగా బ్రతికాడు, ఆయన నిర్దోషిగా బ్రతికాడు, ఆయన నిష్కల్మషుడుగా బ్రతికాడు, ఆయన పాపుల్లో చేరకుండగా ప్రత్యేకంగా ఉన్నవాడిగా బ్రతికాడు. అందుకే ఆయన ఆకాశ మండలము కంటే కూడా ఆయన హెచ్చైన వాడు అన్న సంగతిని భక్తుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడండి. జాగ్రత్తగా ఈ మాటలన్నిటినీ కూడా మనం పరిశీలన చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క సాక్ష్యము ఎంత గొప్పదో ఈ మాటలను బట్టి ఈరోజు మనకు అర్థం కావాలి. దేవుడైనటువంటి ఆయనే దైవత్వాన్ని పక్కన పెట్టి మన పాపాల నుంచి మనల్ని రక్షించడానికి, ఈ పాపపు ఊబిలో నుంచి మనల్ని పైకి తీసి పరలోక మహాపట్టణంలోనికి మనకు అర్హత ఇవ్వటానికి ఆయన దైవత్వాన్ని బట్టి మనిషిగా ఈ భూమి మీద బ్రతుకుతూ ఎంతగా తగ్గించుకుని, ఎంతగా తన జీవితాన్ని కట్టుకుంటూ పవిత్రుడుగా, నిర్దోషిగా, నిష్కల్మషుడుగా ఈ విశ్వాస యాత్రలో మహారోదనతో కన్నీళ్లతో అంటే దేవునికి విజ్ఞాపన చేస్తూ, యాచనలు చేస్తూ ఇంతగా తన భక్తి జీవితాన్ని ఆయన చూపించుకుంటూ బ్రతికినప్పుడు, అంటే ఆఫ్టర్ ఆల్ మనుషులమైనటువంటి మనము ఈరోజు భూమి మీద ఎలా బ్రతుకుతున్నాం? ఈరోజు మనందరం ఆలోచన చేయాలి. ముగింపుకు వచ్చేసాక ఈరోజు మనందరం ఆలోచన చేయాలి. దేవుడు అనేటువంటి ఆయనే ఎంత మాదిరి మనకు చూపిస్తున్నప్పుడు, ఆయన దైవత్వాన్ని పక్కన పెట్టేసినప్పుడు నేను సంపూర్ణ మానవుడు అన్నట్టుగా ఆయన అందుకే చూడండి, ఒక విషయంలో ఆయన అంటాడు, ఏమంటే మరి యేసుక్రీస్తు వారిని పట్టుకోవటానికి మరి బంటురోతులు అందరూ కూడా వచ్చినప్పుడు, ఏమంటే ఒక శిష్యుడు తన వరలోంచి కత్తి తీసి అంటే ఒక సైనికుడు చెవు నరుకుతాడు. అంటే చెవు నరికినప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటారు? ఏమయ్య ఎందుకు నువ్వు కత్తి తీసావు? కత్తి పట్టుకున్న వాళ్ళందరూ కత్తితో చచ్చిపోతారన్న సంగతి నీకు తెలియదా? అయినా నేను తలుచుకుంటే, నేను అడిగితే 12 సేనా వ్యూహాల కంటే ఎక్కువ మంది సైన్య సమూహాన్ని దేవుడు పరలోకంలోంచి పంపించాలని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు అని చెప్పాడు. అంటే ఆ మాటలో మనకు అర్థం కావాలి దేవుడు యేసుక్రీస్తు వారు ఎంత గొప్పవారు. అలాగే యేసుక్రీస్తు వారు మరి ప్రారంభంలో మరి 40 దినాల ఉపవాసం ఉన్నప్పుడు, ఏమండి ఆయనకి ఎవరు పరిచర్య చేశారు అండి? ఎవరు పరిచర్య చేశారండి? ఆయన బాగా ప్రేమించిన తల్లిగారు వచ్చి పరిచర్య చేశారా? లేకపోతే యోసేపు గారు పరిచర్య చేశారా? శిష్యులు పరిచర్య చేశారా? వాళ్ళు ఎవ్వరూ కాదు పరిచర్య చేయటం, దేవదూతలు వచ్చి పరిచర్య చేశారు ఆయనకి. అంటే దేవదూతలే వచ్చి యేసుక్రీస్తు వారికి పరిచర్య చేశారంటే ఆయన గొప్పతనం ఏంటో మనకు తెలియాలి. అసలు ఆయన పుట్టినప్పుడు పరలోక సైన్య సమూహం అంతా భూమి మీదకి వచ్చి ఆయనకి స్తుతిగానాలు చేశాయంటే అసలు ఆ పుట్టిన ఆయన ఎంత గొప్పవాడో మనకు తెలియాలి. అక్కడ నుంచి ఆలోచించాలండి యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనం. అంటే ఎంత గొప్ప దేవుడిగా ఉన్నటువంటి ఆయన అంటే సామాన్య మనిషిగా భూమి మీద బ్రతికినప్పుడు, ఏమంటే మనుషులుగా మనందరికీ ఒక మాదిరిగా ఉండాలని ఎంత గొప్పగా తన వ్యక్తిత్వాన్ని, తన జీవితాన్ని మన కళ్ళ ముందు చూపిస్తున్నప్పుడు, ఏమంటే ఈరోజు ఆయన మాదిరిగా పెట్టుకొని ఆయన ముందు మనం ఊహించుకుంటూ ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఆఫ్టర్ ఆల్ మనుషులమైనటువంటి మనము ఈరోజు ఏమాత్రం మన జీవితాల్లో మనం తగ్గించుకుంటున్నాం, ఏమాత్రం మన జీవితాల్లో భక్తిని కొనసాగించగలుగుతున్నాం, అంటే ఏమాత్రం ఇక మరి యేసుక్రీస్తు వారిని పోలి నడవటానికి మనం సిద్ధపడుతున్నాం అన్నది ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరం ఆలోచన చేయాలి. క్రైస్తవ జీవితం అంటే మనం అనుకున్నట్టుగా నేను ఎలా బ్రతికినా పర్వాలేదు, నేను చెప్పే మాటలు మాత్రమే వినండి అంటే అలా కుదరదండి. క్రైస్తవ జీవితం నేను ఎలా పడితే అలా మాట్లాడతాను, నేను ఎలా పడితే అలా బ్రతుకుతాను, మీరు అవేవి చూడకండి.
నా భక్తి జీవితాన్ని నేను దేవుని సన్నిధికి వచ్చానా లేదా ఇంతవరకే ఆలోచన చేయండి అంటే కుదరదండి. ఇగో నేను ఎలా బ్రతికినా మీకు అనవసరం. కానుక పెట్టెలో నేను కానుకలు వేస్తున్నాను, అందరికంటే కానుక ఇచ్చేది నేనే, ఈ కానుకను మాత్రమే చూడండి అంటే మీ కానుక అవసరం లేదండి దేవుడికి. మరి ఏం కావాలి? అంటే పరిశుద్ధత కావాలి మన జీవితంలో పవిత్రత కావాలి, మన మాటలో మంచితనం ఉండాలి. ఏమంటే మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడమన్నాడు ఆయన? ఏమండి ఏముండాలట మన నోటి మాటలో? చెప్పండి, ఏముండాలి? కృతజ్ఞతావచనం ఉచ్చరించాలి. ఏమంటే మంచి మనసు, లోపల ఒక మాట బయట ఒక మాట ఉండకూడదు. మనం ఏ మాట మాట్లాడినా ఏక మాటగా మనం మాట్లాడాలి. చూడండి, యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఒక ఎగ్జాంపుల్ మీకు చూపించి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. చూడండి ఒకసారి ఆయన మార్పు అనేది ఎలాగ ఆయన ప్రజెంట్ చేస్తున్నారో మనం చూడగలిగితే మనందరికీ బాగా తెలిసిన వచనం మత్తయి సువార్త 6వ అధ్యాయము మరి 31 నుంచి మనం చూడగలిగితే, 33 నుంచి మనం చూడగలిగితే 33వ వచనం, నీవు మరియు 5వ అధ్యాయం 33వ వచనం మత్తయి సువార్త, మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము, భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము, యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము, నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు. నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించునది దుష్టుని నుండి పుట్టినది. చూడండి, మార్పు అనేది దేవుడు ఎంత ప్రస్ఫుటంగా కోరుకుంటున్నాడో ఇక్కడ చాలా క్లియర్గా దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. అంటే ఒక్క మాట విషయం దగ్గరికి వచ్చేటప్పటికే ఆయన మనలో మార్పు ఏమని కోరుకుంటున్నాడు? మన మాట ఎలా ఉండాలట? అవునంటే అవును, కాదంటే కాదు. అవునని కాదన్నట్టుగా ఉండకూడదు, కాదని అవునన్నట్టుగా ఉండకూడదు. కానీ సమాజంలో ఎక్కువ ఇలాగే మనం మాట్లాడుతూ ఉంటాం. అండ్ ఎదుటి వారిని బాధపరచకూడదని ఇలా మాట్లాడామండి. అలా ఉండకూడదు. మనం ఎలా ఉండాలన్నాడు దేవుడు? అవునంటే అవును, చేస్తానంటే చేస్తాను, చేయనంటే చేయను. అండ్ ఈ ఒక్క మాట దగ్గర మన భక్తి జీవితాన్ని ఒకసారి మనం పరిశీలించుకుంటే, అంటే మన అందరం నిలబడి నా దగ్గర నుంచి కూర్చున్న మీ వరకు అందరము దేవుడికి దొరికేస్తామండి. మనం ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో మనం వాగ్దానం చేసాం, ఏమని? దేవుని సన్నిధికి సమయానికి వచ్చేస్తాను. చేసామా లేదా? ఎంతమంది సమయానికి వస్తున్నాం? ఏమండి మనకున్న కారణాలు, మనకున్న విషయాలు అన్నీ ఇంకా ఏవి పనికిరావండి. ఇక్కడ ఏవి లెక్కలోకి రావు. మనం ఏమని ప్రమాణం చేసాం? దేవుని సన్నిధికి సమయానికి వస్తాను, దేవుని సన్నిధిలో నేను దేవుని కీర్తిస్తాను, దేవుని కొరకు నేను బ్రతుకుతాను, దేవుని వాక్యాన్ని దేవుని సన్నిధిలో నేను చదువుతాను. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క వాగ్దానం చేసుకుని ఏమంటే సంవత్సరం ప్రారంభంలో నిర్ణయాలు తీసుకుని ఇంటికి వెళ్ళాం. అయితే తీసుకున్న నిర్ణయాలు ఏమయ్యాయి? అన్ని గట్టు మీదకి వెళ్ళిపోయినాయి కదండి. అన్ని గట్టు మీదకి వెళ్ళిపోయినాయి. పాటలు పాడుతా అన్నవారు పాటలు పాడడానికి దూరం అయిపోతున్నారు, వాక్యం చదువుతా అన్నవారు వాక్యం చదవటం మర్చిపోతున్నారు, దేవుని సన్నిధికి క్రమంగా మొదటగా వచ్చి అన్నీ మేము చక్కపరుస్తామన్నవాళ్ళు ఆ సంగతి మర్చిపోతున్నారు. ఏమంటే ఇంకా చివరికి వచ్చేటప్పటికి సంవత్సరాంతం వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, నాకు సంఘంలో ప్రియారిటీ లేదు, నన్ను ఎవరు లెక్క చేయటం లేదు, నాకెందుకు వచ్చింది ఇవి సంగతులు అని చెప్పి ఎవరు మట్టుకు వారు ఏమంటే నీరుగారిపోతున్న పరిస్థితులు మన సంఘమే కాదు అన్ని సంఘాల్లో కూడా ఇలాగే కనపడుతున్నాయండి. అయితే ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఇదంతా కూడా దుష్టుడు పెడుతున్నటువంటి మరి ఆ చిచ్చిదంతా కూడా మన విశ్వాస జీవితంలో మనం ఎలాగైనా సరే పాడైపోవాలని చెప్పి, అంటే మన ఆత్మలు నరకానికి వెళ్ళిపోవాలని చెప్పి చిన్న చిన్న విషయాల్లోనే వాడు ఏం చేస్తాడంటే, నువ్వు ఎందుకు చేయాలి ఈ పని, నీకేం చేశారని సంఘం అప్పుడప్పుడు అనిపించదు. ఎలాగా నిన్ను ఎవరు పట్టించుకున్నారని సంఘంలో, ఏమంటే నీకు ఏ మేలు జరిగిందని పలానా సహోదరుని ఇంటికి వచ్చి ప్రార్థన చేసిందా, పలానా సహోదరుడు నువ్వు మంచం మీద ఉన్నప్పుడు నీ కొరకు వచ్చి ప్రార్థన చేశాడా, సంఘ పెద్ద వచ్చాడా, సంఘ సేవకుడు వచ్చాడా? ఏమంటే ఇలాగా అంటే కొరుకు పుండు లాంటి మాటలు దుష్టుడు మన చెవిలో పెడుతుంటాడు. చెవిలో పెట్టి ఏం చేస్తాడంటే అప్పటి వరకు యాక్టివ్గా సంఘ కార్యక్రమాల్లో ఉన్న మనల్ని ఆ యాక్టివ్నెస్ లేకుండా చేసేస్తూ ఉంటాడు. నీకెందుకు, అందరితో పాటు వెళ్ళు, 9 గంటలకు కదా ఆరాధన, అందరూ వచ్చే 10 అవుతుంది కదా, నువ్వు 10:30కి వెళ్ళు, వాక్యాన్ని ముందుకెళ్ళు, లేదా కానుకేసేటప్పుడు వెళ్ళు, సేవకుడు చూడాలి నిన్ను, ఆయన గుర్తుపెట్టుకోవాలి, నీ దగ్గరకు వచ్చి నీకు క్షమాపణ చెప్పాలి. అమ్మాయికి ఎప్పుడు ఇలా జరగదమ్మా, సంఘం అంతా నీ ఇంటికి వస్తారు, ప్రార్థన చేస్తారు, ఇలాగా సేవకుని దగ్గర క్షమాపణ చెప్పాలి, సంఘం క్షమాపణ చెప్పాలి. అప్పుడు కానీ నువ్వు నీ పట్టుదల
విడిచిపెట్టకు అన్నట్టుగా ఒక ఎగ్జాంపుల్ మాత్రం నేను చెప్పాను. ఇలాగా మనకు అప్పుడప్పుడు దుష్టుడు ఏం చేస్తాడంటే ఈ ప్రేరేపణలు ఇస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని, ఇది దుష్టుని ప్రేరేపణ అన్న సంగతి మనం ఎరగకపోతే నష్టపోయేది మనమేనండి, నష్టపోయేది మనమే. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటి, ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పి, ఇలాంటివి ఎన్నో మన జీవితంలో, ఇలాంటివి ఎన్నో. అంటే యవనస్తుల దగ్గరికి వచ్చేటప్పటికి యవనస్తుల మీద దేవుడు ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఆయన, యవనస్తులారా మీరు బలవంతులు, మీరు దుష్టుని జయించి ఉన్నారని ఆయన చెబుతుంటే వీళ్ళు ఏమంటున్నారు, వీళ్ళు కూడా ఇంకొక వాక్యాన్ని గుర్తు తెచ్చుకుంటున్నారు. ఏ వాక్యం అది? అంటే ఏ వాక్యం? యవ్వనులు తప్పక తొట్టిల్లుదురు, అది గుర్తు తెచ్చుకుంటున్నారు. నాయన నువ్వు మమ్మల్ని బలవంతులు అంటున్నావు, కానీ మేము నువ్వు అనుకున్నంత బలవంతులు మేము కాదు. సమయానికి మేము రాము, నీ కోసం పాట పాడము, ఈ సంఘ పరిచర్యలో మేమేమి పార్టిసిపేట్ చెయ్యము, మా ఇష్టం వచ్చిన సమయానికి మేము వస్తాము, ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోతాము, లోకంలో మా ఇష్టం వచ్చినట్టుగా ఉంటాము, సినిమాలు చూస్తాము, సీరియళ్ళు చూస్తాము, అండ్ అపరిచిత వ్యక్తులతో పరిచయాలు చేస్తాము, తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా వారితోనే మాట్లాడుతూ ఉంటాము, మా ఇష్టం వచ్చినప్పుడు ఉన్నట్టుగా ఉంటామని చెప్పి యవ్వనస్తులు, సంఘంలోకి వచ్చిన యవ్వనస్తులు అన్ని సంఘాల్లో కూడా ఇలాగే ఉంటున్నారండి. మార్పు లేదు. ఇటు విశ్వాసుల్లో మార్పు రావటం లేదు, ఇటు యవనస్తుల్లోనూ మార్పు రావటం లేదు. అండి మరి ఎవరిలో కూడా మార్పు లేకపోతే ఇప్పుడు దేవుడు ఏం చేయాలి చెప్పండి? దేవుడు ఏం చేయాలి అంటే ఇలాగా మార్పు లేని జీవితాల్లో ఉండిపోతున్నటువంటి మనము, లంచాలు తీసుకునేవాళ్ళు కొంతమంది, వ్యభిచారం చేసేవాళ్ళు కొంతమంది, దొంగతనాలు చేసేవాళ్ళు కొంతమంది, అంటే వీళ్ళంతా కూడా ఎక్కడ ఉంటున్నారు? సంఘాల్లోనే ఉంటున్నారు, సంఘాల్లోనే ఉంటున్నారు. సంఘాల్లో ఉంటూ అంటే దేవుని ఆశీర్వాదం అని చెప్పి మనం భావిస్తే అది దేవుని ఆశీర్వాదం కానే కాదు. దేవుడికి ఏదో రోజు మరి ఆయనకి అవకాశం వస్తుంది. అవకాశం వచ్చినప్పుడు ఆయన కానీ ఒక నొక్కాడా అంటే మన గతి పాతాళమే. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. దేవుడిచ్చిన ఈ గొప్ప సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సాక్షాత్తు మన కొరకు ప్రాణం పెట్టిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే, ఆయన దేవుడు అన్న సంగతిని పక్కన పెట్టి నేను సంపూర్ణ మానవుడినని చెప్పి ఈ లోకంలో సంపూర్ణ మానవుడుగా మనకు మాదిరిగా జీవించి ఆయన మన మాదిరిగా పరలోకానికి ఆరోహణమై వెళ్ళి ఈరోజు పరలోక పట్టణంలో మన కొరకు స్థలాలు సిద్ధపరుస్తున్నప్పుడు ఆఫ్టర్ ఆల్ మనుషులమైన మనకు ఈ విషయం బుర్రకెక్కటం లేదంటే ఈరోజు మనం ఎంత దిగజారిపోయామో భక్తి జీవితంలో మనందరం కూడా ఖచ్చితంగా గమనించాలి. ఈరోజు నేను ఆలోచన చేద్దాం, ఇంకా మనం ఏ విషయాల్లో బాగుపరచబడాలి? మాట ఇంకా మార్చుకోలేదా? ఆలోచన విధానంలో ఇంకా మార్పు రాలేదా? ఎదుటివారిని చూసి అసూయపడే తత్వం ఇంకా పోలేదా? అంటే లోక సంబంధమైన పద్ధతులు, ఆచారాలు ఆ పాటించేటువంటి ఆ విధానంలో నుంచి ఇంకా దైవత్వంలోకి రాలేకపోతున్నామా? పరిశుద్ధమైన జీవితాన్ని జీవించలేకపోతున్నావా? అపవిత్రమైన కార్యక్రమాల్లో ఇంకా మునిగిపోతున్నావా? అయితే దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. విడిచిపెట్టండి. ఈరోజు ఆయన గద్దింపుకి మనం లోబడి వాటిని విడిచిపెడితే మనం దీవించబడతాం. ఇక్కడ మనం చూసాం కదండి, అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. అంటే ఎన్నో మంచి మంచి మాటలు మనం రాసుకుంటున్నాం, వింటున్నాం, చదువుకుంటున్నాం. వాటిని మన జీవితంలో అప్లై చేసుకోకపోతే ఏమంటే మన చివరి ప్రయాణం ఆరని అగ్నిగుండమే అన్న సంగతి ఈరోజు ఎవరో కూడా మర్చిపోకూడదని ఈ మాటల ద్వారా దేవాతి దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తున్నాడండి. కాబట్టి జాగ్రత్తగా ఈరోజు మరి వాక్యాన్ని విన్న మనం ఒకసారి మన జీవితాన్ని పరీక్షించుకుందాం. మరికొద్ది నిమిషాల్లో రొట్టెరస కార్యక్రమాల్లో మన పాలు పంపులు పొందబోతున్నాం. మారకుండగా, మార్పు చెందకుండగా, మన జీవితాలు దేవుడికి సమర్పించుకోకుండా, ఆయన అనుకున్నట్టుగా సమర్పించుకోకుండా మన ఇష్టానుసారంగా ఈ పాత్రలో చెయ్యి ముంచితే ఇది శాపమే తప్ప ఆశీర్వాదం కాదు. ఇప్పుడు అన్నయ్య గారు మీకు ఆ విషయాలు జ్ఞాపకం చేస్తారు. ఇది శాపమే తప్ప ఆశీర్వాదం కాదు. మరి కావాలని శాపం కొని తెచ్చుకుంటామో లేదా కావాలని ఆశీర్వాదం మనం సంపాదించుకోవాలో ఈరోజు మనందరం కూడా మరి నిర్ణయం తీసుకుందాం. మరి ఈ క్షణం అందరూ కూడా మీరు మోకరించినట్లయితే మరి దేవుని ఎదుట మన పాపాలు ఒప్పుకుందాం. దేవా, ఈ వారంలో నేను ఈ విషయంలో తప్పిపోయాను. దేవా, ఈ వారంలో పలానా వాళ్ళతో నెమ్మది లేకుండా నేను ఉన్నాను. ఈ వారంలో పలానా విషయంలో నేను పడిపోయాను, నన్ను క్షమించవా ప్రభువా అని చెప్పి అందరం కూడా దేవునికి క్షమాపణ అడుగుదాం. అలాగే చెప్పబడిన వాక్యం ద్వారా మరి దేవుని దగ్గర మనందరం కూడా ఒప్పుకుందాం. నాయన, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నాకు మాదిరిగా ఎంతో గొప్పగా బ్రతికినప్పుడు నాకు కూడా ఆ జీవితాన్ని ఇవ్వ తండ్రి. నీకోసం నేను గొప్పగా బ్రతకాలనుకుంటున్నాను. ఇగో నా జీవితాన్ని గొప్పగా నీలో కట్టుకోవాలనుకుంటున్నాను. నేను కన్ను మూస్తే పరలోకానికి ఇగో నేను అక్కడ కన్ను తెరవాలనుకుంటున్నానని చెప్పి మరి దేవుడి దగ్గర మనందరం కూడా ఒక ఒప్పుకుందాం. మరి అన్నయ్య గంగరాజు గారు వచ్చి మరి ఆరాధన కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తారు. చిన్న ప్రార్థన, దయచేసి కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీభవించండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ,
మీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు వందనాలు తండ్రి. ప్రభా, ఈ సమయంలో మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ జీవపు మాటలతో మమ్మల్ని ఆదరించినందుకు మీకు స్తోత్రాలు నాయన. నిజమే తండ్రి. ప్రభా, మా వ్యక్తిగత సాక్ష్యం అనేది ఈరోజు సమాజంలో చాలా ఇంపార్టెంట్ నాయన. మేము ఎంతో భక్తిపరులమని మాకు మేముగా డప్పు కొట్టుకున్నా ప్రభా, మా గురించి ఎదుటివారు సాక్ష్యం చెప్పాలని మీ లేఖనాల ద్వారా మీరు సెలవిచ్చారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. నిలబడిన నేను కానీ, కూర్చున్న మా సోదరులు కానీ, సోదరిమణులు కానీ, మాలో ఎవరమైనా ఏ విషయాలైనా మీరు తప్పుదల్లో ఉంటే వాటన్నిటిని కూడా మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతున్నామయ్యా. దయచేసి మమ్మల్ని క్షమించమని ప్రభా, మా వ్యక్తిగత సాక్ష్యాలను కాపాడమని, ఇగో ప్రభా, మా జీవితాలు ఇదిగోనైనా వెలుగు సంబంధమైన జీవితాలుగా మరల్చమని వేడుకుంటూ, ఎప్పటి వరకు చెప్పబడిన మాటలు మా హృదయాల్లో నాయన మరి ముద్ర వేసి వాటిని నూరంతలుగా ఫలింపజేయమని వేడుకుంటూ, జరగబోతున్న కార్యక్రమాన్ని మీకు మహిమకరంగా నడిపించమని వేడుకుంటూ, మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.